నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కువైట్ సంచలనమైన నిర్ణయం తీసుకుంది. బయట దేశాల నుంచి ఆయుధాలను భారీగా కొనుగోలు చేయాలని చెప్పేసి ఇతర దేశాలతో మనం చూసుకుంటే వివిధ దేశాలతో అయితే ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంది. తాజాగా నార్వేకు చెందిన ఒక రక్షణ సంస్థ యునైటెడ్ స్టేట్స్ ఫారిన్ మిలిటరీ సేల్స్ కార్యక్రమం ద్వారా రేథియాన్తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కువైట్కు ఒక అధునాతన వాయు రక్షణ వ్యవస్థను సరఫరా చేయనున్నట్టు ప్రకటించింది. సుమారు $400 మిలియన్ విలువైన ఈ ఒప్పందం నేషనల్ అడ్వాన్స్డ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ డెలివరీని కవర్ చేస్తూ ఉందని చెప్పేసి రేథియాన్ సహకారంతో అభివృద్ధి చేసిన మొబైల్ ప్లాట్ఫామ్ వైమానిక ముప్పుల నుంచి కువైట్ తన యొక్క ప్రజలను మరియు కీలక మౌలిక సదుపాయాలను రక్షించుకునే సామర్థ్యాన్ని పెంచడానికి రూపొందించబడిందని చెప్పేసి ఆ సంస్థ ప్రకటించింది. అలాగే కాంగ్స్బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యవస్థ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 15 దేశాలలో వాడుకలో ఉంది. ఇది దాని కార్యాచరణ విశ్వసనీయతను మరియు విస్తృత అంతర్జాతీయ వినియోగాన్ని ప్రతిబింబిస్తూ ఉంది. పౌర మరియు కీలక సౌకర్యాల రక్షణ పైన ఆందోళనను పెంచిన ఇటీవలి యుద్ధంలో కువైట్ పదే వైమానిక దాడులు ఎదుర్కొంటూ ఉన్న తరుణంలో పెరిగిన ప్రాంతీయ భద్రతా ఆందోళనల మధ్య ఈ ఒప్పందం కుదిరిందని చెప్పేసి స్థానిక మీడియా కూడా నివేదించింది. అంతర్జాతీయ రక్షణ సహకార చట్టాలకు అనుగుణంగా కువైట్ తన యొక్క వాయు రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని బలోపేతం చేయడానికి చేస్తూ ఉన్న విస్తృత ప్రయత్నాలలో భాగంగా ఈ ఒప్పందం పరిగణించబడుతుందని చెప్పేసి, అలాగే కువైట్ దేశం అమెరికాతో కూడా భారీ డీల్ అయితే కుదుర్చుకుందనమాట. మిసైళ్లు కావచ్చు, డ్రోన్లు కావచ్చు, పెద్ద ఎత్తున అయితే దిగుమతి చేసుకుంటూ ఉంది. అలాగే కువైట్ దేశం రక్షణ కోసం మనం చూసుకుంటే కానీ భారీ బడ్జెట్ కూడా కేటాయించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.